హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైనటువంటి సమస్యలు, ఈ సమస్యలు తెలుసుకునేందుకు, ప్రత్యక్షంగా పరిశీలించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ భీమవరంలో ఆక్వా రైతులతో ముఖాముఖి కలవనున్నారు. ముఖ్యంగా భీమవరంలో ఒక పెద్ద సభలో కూడా ఆయన మాట్లాడనున్నారు. సో ఓవరాల్గా ఈ సమస్యలపై మాట్లాడేందుకు, ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం నాయకులు నాగిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, వైఎస్ జగన్ భీమవరం ఆక్వా రైతులకు సంబంధించినటువంటి సమస్యలపై ఒక ముఖాముఖి ఏర్పాటు చేశారు. కార్యక్రమం ఉంది, ఎల్లుండ చాలా గట్టిగా భారీ ఎత్తున జరుగుతుంది. ఇటీవల వైఎస్ జగన్ కూడా ఆక్వా రైతులు ప్రతినిధులు కొంతమంది కలిసి తమ సమస్యలను విన్నవించుకున్న పరిస్థితి. సో ఈ పరిణామాన్ని అసలు ఎలా చూడాలి, ఎందుకు ఈ సభ ఆవశ్యకత ఉంది అంటే ఏం చెప్తారు? రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా యాప్సెడా అని అంటే ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీని ముఖ్యమంత్రి గారే చైర్మన్గా ఉండి, సో ఫిషరీస్ మినిస్టర్ గారు ఒక వైస్ చైర్మన్, ఇంకొక వైస్ చైర్మన్తో ఉండి, అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్గా నేను కూడా మెంబర్నే. దాంట్లో ప్రధానమైన అంశాలు ఏంటంటే ఫీడ్ క్వాలిటీ, ధర, సీడ్ క్వాలిటీ మెయింటెనెన్సు, అట్లాగే ఇన్పుట్స్ క్వాలిటీ, ఇవన్నీ కూడా యాప్సెడా ద్వారాగానే ఇదిలోకి వచ్చేటట్టుగా చాలా ఒక మంచి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో ఆ చట్టంలోనే అప్పుడు ఉండగా కూడా ఇట్లాగే ఫీడ్ ధరల మీద ఇష్యూస్ వస్తే యాప్సెడా ద్వారాగా మీటింగ్లు పెట్టి వాటిని కంట్రోల్ చేయడం జరిగింది. అట్లాగే అమ్మకం ధరల్లో కూడా రొయ్యలు మొత్తం దరిదాపు ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ అండి. సో చేపలు అనేది మాత్రం ఇండియాలో కన్జంప్షను. ఎక్స్పోర్ట్ ధరలు పడిపోయినప్పుడు రైతుల సంఘర్షణలోకి వెళ్తే ఆ ధరలు నియంత్రించే ప్రక్రియ కూడా యాప్సెడా ద్వారా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏం జరిగిందంటే రొయ్యల మేతలు కరెక్ట్గా 4 నెలల క్రితం ఒక కిలోకి 4 రూపాయలు పెంచారు. మళ్ళీ జూన్ నెలలోనేమో వెన్నామీ మేతకి కిలో 10 రూపాయలు, అట్లాగే టైగర్కి 12 రూపాయలు, అంటే మొత్తంగా 14 నుంచి 16 రూపాయలు యాప్సెడాతో ఏమాత్రం సంబంధం లేకుండా ధరల కంపెనీలు అనౌన్స్ చేసేసినాయి. ఒక్కసారి రైతుల్లో ఒక సంఘర్షణ వచ్చి ఉద్యమం రోడ్డును బాటన పట్టారు. వీళ్ళు రైతులు రోడ్డును పడుతున్నారని చెప్పి అప్పుడు యాప్సెడా చైర్మన్గా ఉన్న అగ్రికల్చర్ మినిస్టర్ కమ్ ఫిషరీస్ మినిస్టర్ గారు మొట్టమొదటి అబ్బాయి కాదు మేము మీటింగ్ పెడతామని చెప్పి ఒక మీటింగ్ పెట్టారు. ఏదో జూమ్లో పెట్టారు మీటింగు. సో రెండోసారి మీటింగ్ మళ్ళీ రైతులతో పెట్టినప్పుడు రైతుల ప్రతినిధులు కూడా దాని మీద అబ్జెక్షన్స్ అంతా లేవనెత్తితే దాని మీద ఎక్కడ కూడా ఒక పరిష్కారానికి రాకుండా మీరు కూర్చొని తేల్చుకోండి అన్నారు. వాళ్ళు ఎట్లా తెచ్చుకుంటారు, యాప్సెడా కదా తేల్చాల్సింది. సో దాని మీదకి వచ్చినప్పుడు అప్పుడు రైతులంతా సంఘర్షణలో ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర రైతు సంఘాలు అందరూ కలిసి ముఖాముఖిలోకి వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలంతా చెప్పారు. ఒకటి, ఫ్రీ పవర్ ఇచ్చే విషయంలోనేమో పవర్ ఫ్యాక్టర్ అని చెప్పి రకరకాలుగా పెడుతున్నారు. ఈ ధరలు పెరిగిన దాంట్లో ఫీడ్ల విషయంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్, మినరల్స్, ఈ 4 మేజర్ ఇంగ్రీడియంట్స్. వాళ్ళు ప్రోటీన్ ధరలు సోయా పెరిగింది, ఫిష్ మీల్ పెరిగిందని చూపిస్తున్నారు. కానీ అదే సమయంలో కార్బోహైడ్రేట్ ఫీడ్ అయిన మొక్కజొన్న కానీ నూకలు కానీ వీటి ధరలని మొక్కజొన్న అసలు పడిపోయింది. చూపించకుండా టన్నుకి 14 అంటే 14,000 నుంచి 16,000 అనేది చాలా ఎక్కువ, మేము అసలు ఇప్పటికే సంక్షోభంలో ఉన్నాం అని చెప్పడం జరిగితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు యాప్సెడాతో సంబంధం లేకుండా మీరు ఎట్లా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు? సో తీసుకున్న దాంట్లో ఇది ప్రభుత్వ వైఫల్యం కదా, ముఖ్యమంత్రి గారే చైర్మన్గా ఉన్న యాప్సెడానే లెక్క లేకుండా ఎట్లా తీసుకుంటారు, ఇది మీరు వెంటనే దీన్ని కంట్రోల్ చేయండి, లేకపోతే నేను ఫీల్డ్ మీదకి వస్తాను అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. చేస్తే అదే రోజు సాయంత్రం అగ్రికల్చర్ ఫిషరీస్ మినిస్టర్ గారు దాన్ని పెంచిన ధరలు మేము యాక్సెప్ట్ చేయట్లేదు, మేము ఆ జీవోని కంట్రోల్ చేస్తామని చెప్పారు. తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ ఫీడ్ కంపెనీలతో అట్లాగే మినిస్టర్లు గారు, యాప్సెడా వైస్ చైర్మన్ అందరూ కలిపి మీటింగ్ పెట్టి కిలోకి 4 రూపాయలు మాత్రమే, వాళ్ళు పెంచిన దాని నుంచి 4 రూపాయలు తగ్గిస్తున్నాం, అంటే 14 నుంచి 16 పెంచితే 4 రూపాయలు తగ్గిస్తున్నాం అని చెప్పి తగ్గించమని ఈయన ఆర్డర్ వేసినట్టుగా అనౌన్స్ చేశారు. సరే, ఆ వెంటనే రెండో రోజుకే మళ్ళీ కంపెనీల వాళ్ళు మేము 4 రూపాయలు మేము తగ్గించము, బేసిక్ ప్రైస్ మీద ట్యాక్స్ కాకుండా బేస్ ప్రైస్లో 2 రూపాయలు తగ్గిస్తున్నామని చెప్పి ఇన్వెస్ట్ చేశారు. అంటే ఒక ముఖ్యమంత్రి గారి ప్రకటన ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల సమక్షంలోనే చేసిన ప్రకటనే అమలు కాని పరిస్థితి. సో ఇది పూర్తిగా అసలు మా కొనుగోలు ధరలు పడిపోతున్నాయి, రొయ్యల అమ్మకం ధరల్లో, సో ఫీడ్ ధరలు పెరిగిపోతే మేము ఎట్లా సాగు చేయాలి అనే విషయంలో ఆయన మొట్టమొదట చెప్పిన మాట ప్రకారం రేపు 15వ తారీఖు నాడు భీమవరం వెళ్ళి ఆక్వా రైతులతో ముఖాముఖిగా ఫీల్డ్ లెవెల్లో, అంటే మొదటనేమో రైతు సంఘాలు కలిసినాయి, ఇప్పుడు డైరెక్ట్గా రైతు సంఘాల ప్రతినిధులతో
ఫీల్డ్ లెవెల్లో ఇంకా ప్రాబ్లమ్ని ఓపెన్ ప్లాట్ఫారం నుంచి తీసుకోవాలనే ఉద్దేశంతో 15వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. సో రైతు సంఘాలందరినీ కూడా, అంటే ఆక్వాకల్చర్ ఫార్మర్స్ అందరినీ కూడా, మీరు ఇదేమి రాజకీయ అంశంగా కూడా కాదు. సో ప్రభుత్వం ఇప్పుడేమి ఎన్నికలు లేవు, రాజకీయ అంశం కానే కాదు. సో ఒక యాప్సెడా, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన యాప్సెడానే ఇది ఇప్పటికీ అదే చట్టం కంటిన్యూ అవుతున్నప్పుడు అప్పుడు అమలు చేసిన విధి విధానాలు ఇప్పుడు ఎందుకు అమలు చేయకపోతే, రైతులు నష్టపోతున్నప్పుడు కూడా మనం చూస్తూ ఊరుకుంటే ఎట్లా? సో ప్రతిపక్ష పాత్రగా మా పాత్ర ప్రజల కోసం పనిచేయటం. సో మేము లేవనెత్తే అంశం మీరు దాన్ని సరిచేస్తే ఆయన మొన్న చెప్పింది కూడా, మీరు యాప్సెడా ప్రకారం మీరు వాళ్ళు ఏమాత్రం చట్టబద్ధత లేకుండా చేశారు కాబట్టి దాన్ని కంట్రోల్ చేయండి, చెయ్యకపోతే నేను వస్తానన్నారు, చేయలేదు కాబట్టి ఫీల్డ్ మీదకి వెళ్తాను. రైట్. ఇక వాస్తవానికి ఇప్పుడు ఆక్వా గురించి మాట్లాడుకుంటే, ఆక్వా ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పాత్ర, కీలకంగా చర్చనీయాంశంగా మారుతుంది. అసలు ఆక్వాలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఏంటి? ఆక్వా అనేది ఆంధ్రప్రదేశ్లో ఎలా స్టార్ట్ అయిందంటే ఏం చెప్తారు? సరే, యాక్చువల్గా మొట్టమొదటి నుంచి కూడా బెంగాల్లో ప్రతి ఇంట్లో కూడా, ఈవెన్ అక్కడ బ్రాహ్మిన్స్ కూడా చేపలు తింటారు అనే ఇది ఉంది. అక్కడ ఏంటంటే అక్కడ కల్చర్ ఎంతసేపు కూడా, ఏషియాలో పెద్ద మార్కెట్ కూడా అక్కడే ఉంది, హౌరాలో. అవును, ఫిష్ మార్కెట్. ఇంటి వెనకాల ప్రతి వాళ్ళకి ఇంటి వెనకాల పల్లెటూరులో కూడా ఒక 50 సెంటో 1 ఎకరమో అట్లా వేసుకుని చేపల పెంపకం కోసం జరుగుతూ ఉండేది. హ్యాచరీలు కూడా అప్పటి నుంచి ఇప్పటికి కూడా చేపల పిల్లల ఉత్పత్తి హ్యాచరీలన్నీ బెంగాల్లోనే ఎక్కువ ఉన్నాయండి. ఈ టైంలో ప్రొఫెసర్ గోపాలరావు గారు అని ఇప్పటికీ కూడా గాడ్ ఫాదర్ ఆఫ్ ఫిష్ కల్చర్ కానీ ఆంధ్రప్రదేశ్లో చెప్పడం జరుగుతుందండి. ఆయన బెంగాల్లో ఉద్యోగం చేసి అక్కడ పరిస్థితులు చూసి వచ్చిన తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనే ఆలోచనతో ఆయన ఒక నిజమైన సపోర్టర్ అండి. అప్పుడు అదే టైంలో వాళ్ళ కృష్ణా జిల్లాలో అంటే టైలెండ్ భూములు, పల్ల ప్రాంతాలు. సో ఏమాత్రం బెటర్ ఉంటే కాలువలు టైలెండ్కి నీళ్ళు వెళ్ళేవి కాదు, ఏమాత్రం వర్షం ఉంటే మునిగిపోయేది, వరి నుంచి దిగుబడులు వచ్చేవి కాదు. ఈ పరిస్థితిలో ఇక్కడ చేపల పెంపకం చేపట్టవచ్చు అనే ఆలోచనతో పోతుమర్రు కల్దిండి మండలంలో టైలెండ్ కాలంలోనే పోతుమర్రు ఆ బిల్ట్లోనే మొట్టమొదటి 78లో స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయినప్పుడు అసలు చేపలు ఎట్లా పెంచాలో తెలియదు, పిల్లలు ఎట్లా తీసుకురావాలో తెలియదు, వీటిని మళ్ళీ మార్కెట్కి ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలో తెలియదు. ఆ మొదలైన చేపల పెంపకం ఇవాళ ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే ప్రథమ స్థానానికి తీసుకెళ్ళిందండి. ఈ చేపల నుంచి మళ్ళీ తర్వాత రొయ్యల పెంపకం వచ్చింది, రొయ్యల్లో టైగర్ పెంపకం వచ్చింది, అట్లాగే స్కాంపీ వచ్చింది, తర్వాత ఇప్పుడు వెన్నామి వచ్చింది. మధ్యలో ఒక సైకిల్ రొయ్యల పెంపకంలో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో ప్రధానమైన షేర్, సో అగ్రికల్చర్ కంటే కూడా హార్టికల్చర్ షేర్ ఎక్కువ, దానికంటే కూడా ఫిషరీస్లో మన కంట్రిబ్యూషన్ ఎక్కువ అండి. సో ఈ కంట్రిబ్యూషన్ను అది పెరుగుతూ వచ్చి సుమారుగా 2.5 లక్షల హెక్టార్లలో వాళ్ళ ఎక్కడన్నా కానీ ఆక్వాకల్చర్ సాగు జరుగుతుంది. ఈ సాగు మొదలై ఈ పెరుగుతున్న పరిణామ క్రమాల్లో ఎక్కడికక్కడ తవ్వుతూ ఉంటే ఇబ్బందులు వస్తున్నాయి అనేది, అంటే పక్కనున్న వ్యవసాయ రైతుకి, అట్లాగే పంట కాలంలో మురుగు కాలువల గట్లు ఆక్రమణకు గురవుతున్నాయని 2007లోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీనికి ఒక రెగ్యులరైజేషన్ ఉండాలి అని చెప్పి ఫిషరీస్ రెగ్యులరైజేషన్ యాక్ట్ అని తీసుకొచ్చి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కమిటీ, అంటే కలెక్టర్ గారు చైర్మన్గా రైతుల నుంచి 3, ఒక ఆక్వా రైతు, ఒక అగ్రికల్చర్ రైతు, ఒక ఎన్విరాన్మెంటల్ రైతుగా పెట్టి కమిటీని పెట్టి దాన్ని ఒక విధి విధానంలోకి తీసుకురావడం జరిగిందండి. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, అగ్రికల్చర్లోకి వచ్చేటికి టోటల్ రీసెర్చ్ పరిశోధనాలయాల్లో పరిశోధన జరిగి కొత్త వెంగడం కానీ కొత్త విధానం కానీ పరిశోధనాలయం నుంచి వస్తుంది. అంటే ల్యాబ్ టు ల్యాండ్ అంటాం అక్కడ. కానీ ఆక్వాకల్చర్లో మాత్రం ప్రతిదీ కూడా రైతు దగ్గర నుంచే మొదలై, అందుకనే ఇప్పటికీ మేము చెబుతాం, 78లో మొదలైన మొట్టమొదటి జనరేషన్ రైతులకి పాదాభివందనం తెలియజేస్తాం ఎక్కడైనా మీటింగ్ మొదలైతే వాళ్ళతో. ఎందుకంటే వాళ్ళు ధైర్యం చేసి వాళ్ళు పెట్టుబడి పెట్టి చేశారు కాబట్టి మేము సెకండ్ జనరేషన్ రైతులమే. ప్రాఫిట్ ఉంది అని తేలిన తర్వాత వెళ్ళిన రైతులు మేము. ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత ఇంకొంచెం డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ చేసి ఉండొచ్చు, కానీ అసలు ఆరిజిన్ వాళ్ళు కాబట్టి వాళ్ళనే తలుచుకుంటాం. సో ఇవాళ అది ఆంధ్రప్రదేశ్కి ఇవాళ మన దగ్గర ఉత్పత్తి అయ్యే చేపలో మీకు కాశ్మీర్ వ్యాలీ తప్ప ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా సరే ఆంధ్ర మచిలీ దొరుకుతుంది. ఆ తర్వాత మన రొయ్య. సో ప్రపంచ దేశాలకు వెళ్ళే వాటిల్లో ఇండియా నుంచి ఈక్వెడార్ ఒకటి, లేకపోతే 2-3 కంట్రీస్ తో పాటు పోటాపోటీగా ఇండియా నుంచి కూడా వెళ్ళేది. ఫారిన్ ఎక్స్చేంజ్ రావడంలో కానీ ప్రధానం. సో మీరు ఇండియన్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్లో కూడా తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ రైస్ ఎక్స్పోర్ట్స్ అండి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్లో. రెండో ప్లేసు మెరైన్ ప్రోడక్ట్స్, అంటే ఇదర్ సీలో క్యాప్చర్ ఫిష్ కానీ లేకపోతే రైతులు పెంచిన రొయ్యలు కానీ. సో అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ఇండస్ట్రీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
సో మేము కూడా ఆ రైతులుగా వెళ్ళాం కాబట్టి అగ్రికల్చర్లోనే ఇప్పుడు దాకా ప్యాడీ ల్యాండ్స్లోనే ఉండుంటే ఈ పల్ల భూముల్లో ఏమాత్రం ముంపుకు గురవుతూ ప్రతి 2 సంవత్సరాలకి ఒక సంవత్సరం వరదకు మునిగిపోయే భూములే ఇప్పుడు ఇవన్నీను. ఇంకొకటి కూడా ప్రధానమైన అంశం ఏంటంటే ఇది టైలాండ్ భూములు వాడుకుంది మురుగు కాలంలోంచి నీళ్లు తోడుకుని. సో వేస్ట్గా అప్పుడు ఇది లేకపోతే నూనె తీసిన తౌడులో నుంచి డిఆయిల్డ్ బ్రాన్ అంటాం, దానికి ఎక్కడ వాడే పరిస్థితి లేదు. అంటే అన్ని వేస్ట్ నుంచి ఉత్పత్తి వచ్చింది కాబట్టి వెల్త్ ఫ్రమ్ వేస్ట్ ప్లస్ 2 మీరు ఒకప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోనే ఫుడ్ ఫర్ ఆల్ అనేది మన స్లోగన్ అండి. అంటే మనం స్టార్ట్ అయిన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దేశానికి ఆహార ధాన్యాలు లేవు కాబట్టి అది సర్ప్లస్కి వచ్చిన తర్వాత ప్రోటీన్ ఫుడ్ ఫర్ ఆల్ అనేది మన స్లోగన్గా మారింది. పూర్ మ్యాన్స్ హై క్వాలిటీ ప్రోటీన్ ఫుడ్ అనేది ఫిష్. సో ప్రాన్ అనేది ఎక్స్పోర్ట్ నేను చెప్తుంది. ఫిష్లో దగ్గరగా మీకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, సో హెల్తీ ఇది ఉండేది. మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మటను లేకపోతే ఫ్రాను కాదు అని చేపలు తినమంటారు. దీంట్లో కూడా సీ ఫిష్ వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువగా చెప్తారండి. దానికి కారణం సీ ఫిష్ అంతా కూడా కార్నివోరస్ ఫిష్ అండి. అంటే ఫిష్లో ఫ్యాట్ కూడా ఉండదు అనుకుంటా. ఉంటుందండి. ఆ ఫ్యాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, గుడ్ ఫ్యాట్ ఉంటుంది. సో దానికోసం సీ ఫిష్ని చెప్తారు. ఎనీ ఫిష్ మంచి ఫిష్. సో ఈ పరిణామ క్రమంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఉత్పత్తిలో ప్రతిరోజు కూడా కొన్ని 100 లారీలు చేపలు పంపే పరిస్థితి, ప్రతిరోజు నుంచి కూడా సంవత్సరం అంతా కూడా రొయ్యలు పట్టుబడి జరుగుతూ విదేశాలకు వెళ్ళే పరిస్థితి. సో దీంట్లో సెకండ్ జనరేషన్స్గా నేను 92లో ఫిష్ కల్చర్లోకి వచ్చానండి. వచ్చినప్పటికీ నేను ఎట్లా వచ్చానంటే బాగా మా నాగేంద్రనాథ్ గారు ఆయన ఫస్ట్ జనరేషన్ ఫిష్ ఫార్మరు, 78లో వచ్చిన ఫార్మరు. అప్పుడు వచ్చిన అసోసియేషన్కి ఒక ట్రెజరర్గా కూడా ఉన్నారు. ఆయనతో మాకు ఏర్పడిన పరిచయం. నేను కిందకి వెళ్ళి, లేకపోతే మేము కింద కొల్లేరు ప్రాంతానికి మేము వెళ్ళాం కదండి, మేము ఎంత పై ప్రాంతంలో వాళ్ళు. అది చూసిన తర్వాత ఫస్ట్ అసలు మన దగ్గర ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో దీని నుంచి వేస్ట్గా చాలా నష్టపోతున్నాం అని చెప్పి 92లో నేను స్టార్ట్ అయ్యాను. నాతో పాటు అంటే డిపార్ట్మెంటల్గా కూడా ఒక సపోర్టు బలరాం గారని అప్పుడు ఆయన ఫిషరీస్ ఇన్స్పెక్టర్గా ఉండేవారు. అట్లాగే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్లో డాక్టర్ గిరిగారు ఒక సైంటిస్టు. మేము ఒక ఎడ్యుకేటెడ్ రైతులుగా కొంతమంది స్టార్ట్ అయ్యాం జర్నీ. మా జర్నీ అక్కడి నుంచి వస్తూ ఇండస్ట్రీకి కూడా మేము ఎప్పటికప్పుడు గవర్నమెంట్ లెవెల్లో ఇందాక నేను చెప్పిన జీవోల్లో కానీ వాటన్నిటిలోనూ కూడా మా రోల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ వచ్చామండి. సరే, మీరు ఈ ఆక్వాకి సంబంధించినటువంటి ఫీల్డ్లో ఉండే చాలా అవార్డులు కూడా తీసుకుని ఉంటున్నారు కదా, వాటి గురించి? సరే, అదే పరిణామ క్రమంలో మేము ఎప్పుడైతే పుట్టగుంటలో చేపలు పెరగవో మేము చదివిన దగ్గర నుంచి ఫస్టే అక్కడ మంచి ఈళ్ళు తీసుకురావడం జరిగిందండి. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా చేపల కల్చర్లోకి బాగా ఎదుకొచ్చింది. ఆ ఇద్దరు అధికారి శాస్త్రవేత్తలు మా ఇద్దరు రైతులు నా కాంబినేషన్తోనే మేము వాళ్ళ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు, మీరు పివి నరసింహారావు గారి ఎక్స్ప్రెస్ హైవే మీద నుంచి వెళ్తుంటే రైట్ సైడు ఒక చేప ఆకారంలోనే పెద్ద బిల్డింగ్ ఉంటుంది. అది మేము నలుగురు మా నోట్లో నుంచి మొదలైంది నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు. సో శరద్ పవార్ గారు అగ్రికల్చర్ మినిస్టర్గా చెన్నైలో ఒక మీటింగ్ పెట్టి ఆల్ ఆక్వాకల్చర్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్స్తో ఫుల్ డే మీటింగ్ ఆయనే ఉండి చేశారు. అక్కడ మీటింగ్లో మేము లేవనెత్తి 13 నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కేరళకు ఉన్నాయి, ప్రొడక్షన్లో మేము టాప్లో ఉన్నాము, మాకు అసలు ఇన్స్టిట్యూషన్ లేదు అని చెప్పి అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది విత్ లిస్టు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సోమయాజులు గారు అగ్రికల్చర్ టెక్నాలజీ వైస్ చైర్మన్గా ఉంటే ఇదే లిస్ట్ అంతా ఆయనకి ఇస్తే ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారితో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మాకు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని రాయటం జరిగింది. అట్లాగే కావూరు సాంబశివరావు గారు ఎంపీగా కూడా లేవనెత్తితే అది ఆంధ్రప్రదేశ్కి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు వచ్చింది. అంటే ఒక రైతులు ఒక ఇద్దరు కానీ సక్సెస్ మేము ఒక జాతీయ స్థాయిలో ఒక ఇన్స్టిట్యూషన్ తేగలిగాం. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఫిష్ కల్చర్ పెరిగిన తర్వాత మొట్టమొదటిగా మా జిల్లా కలెక్టర్ మీనా గారు కలెక్టర్గా ఉండగా నాకు మొట్టమొదట ఫస్ట్ నేను అసలు బెస్ట్ ఫిష్ ఫార్మర్ అవార్డు కృష్ణా డిస్ట్రిక్ట్ అవార్డు నాకు ఇచ్చారు. ఆ రోజు ఇచ్చిన రోజు చాలా మీడియాలో కానీ చాలా పెద్ద ఎత్తున ఎదుకొస్తే కలెక్టర్ గారు కూడా ఏంటి ఒక రైతుకు మనం అవార్డు ఇస్తే ఇంత గుడ్ విల్ వస్తుందా అని ఆయన తర్వాత మళ్ళీ అడిగింది. దాంట్లోంచి అదే పరిణామ క్రమంలో తర్వాత మళ్ళీ స్టేట్ అవార్డు 2 సార్లు నేను తీసుకున్నానండి. రెండోసారి 2 క్యాబినెట్ మినిస్టర్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ ఆఫ్ ఫిషరీసు అందరూ ఉండి నాకు ఇచ్చిన అవార్డు. దీనికంటే కూడా ఐసీఆర్ నుంచి నేషనల్ లెవెల్ అవార్డు హుకుందేవ్ నారాయణ యాదవ్ సెంట్రల్ ఫిషరీస్ మినిస్టర్, అప్పటికి సహాయ మంత్రి అండి, క్యాబినెట్ మంత్రి కాదు, ఆయన చేతుల మీదుగా సేఫా భువనేశ్వర్లో నేను అవార్డు తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఐసీఆర్ నుంచి నేషనల్ అవార్డు తీసుకున్న రైతు నేను ఒక్కడనే. స్టేట్లో ఉన్నారు కానీ
మా కంట్రిబ్యూషన్ కూడా ఫిష్ కల్చరు అట్లాగే ఆక్వాకల్చర్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడంలో మేము ముందుండేవాళ్ళం అండి. ఆ పరిణామ క్రమాల్లో ఇంకోటి ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా ఉన్నారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణయ్య గారు. ఆయన మా ఫిషరీస్ కమిషనర్గా వచ్చారు. మొట్టమొదట జిల్లాకు వచ్చేటప్పుడే మేము కలిసి కానీ మేము ఇట్లా ఎడ్యుకేటెడ్ రైతులకు అనేది ఆయనకు అర్థం కాగానే అక్కడి నుంచి ఏమాత్రం మబ్బు పడితే చాలు కాల్ చేసి నాగిరెడ్డి గారు ఏంటి పరిస్థితి అని అడిగారు. ఇమీడియట్గా సైంటిస్టులను పంపటం. అలాగే ఒక రిపోర్టు అంటే ఫిష్ కల్చర్లో ఎంత వాటర్ వాడుతున్నాం అంత ఎక్కువ వాడేస్తున్నారు అనే ఉన్న రిపోర్ట్కి ఆయన కమిషనర్గా ఉండగా ఇప్పటికీ కూడా ఆథెంటిక్ డేటా ఉన్న రిపోర్ట్ అది ఒక్కటేనండి. అంటే ప్యాడీ వర్సెస్ ఫిష్ కల్చర్లో ఎంత డేటా వాడుతున్నాం అనేది. ప్లస్ ఇందాక నేను చెప్పిన ఫిషరీస్ యాక్ట్లో కూడా సరిహద్దుల్లో ఒక మురుకాలు ఉంటే ఎన్ని గజాల్లో వదిలిపెట్టాలి, పంటకాలకు ఎన్ని గజాల్లో వదిలిపెట్టాలి, లేదా పక్కన రైతు ఉంటే ఇవన్నీ విధి విధానాలన్నీ కూడా అప్పుడే వచ్చినాయండి. నేను 2007 నుంచి 2024 దాకా కూడా మా డిస్ట్రిక్ట్లో ఫిషరీస్ రెగ్యులేషన్ కమిటీలో నేనే అగ్రికల్చర్ ఫార్మర్స్ తరపున నేను మెంబర్గా ఉన్నాను. సో అది 14-19 టీడీపీ గవర్నమెంట్ టైంలో కూడా నన్ను తీసేయలేదు. మొన్న 24లో నేను తప్పుకోవడం జరిగిందండి. అది అంటే భవిష్యత్తు తరం ఇదంతా కూడా ఫిష్ కల్చర్ వచ్చిందంతా కూడా లో లయింగ్ ఏరియాస్ అండి. మీరు తీసుకోండి ఎక్కడైనా సరే. సో కెనాల్స్ ఎండింగ్లో కైకలూరు మండలం, కల్దిండి మండలం, లేకపోతే వెస్ట్ గోదావరి వెళ్ళినా సరే పాలకొల్లు, నరసాపురం, ఆకివీడు ఇవంతా కూడా టైలెండ్ ప్రాంతాల్లో. ఇక్కడ ప్రత్యామ్నాయం అనేది ఇప్పుడు మనం కూడా వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయాలి అనేది ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు. డెల్టా ప్రాంతంలో వరికి ప్రత్యామ్నాయం ఏమన్నా ఉంది అంటే అది ఆక్వాకల్చర్ మాత్రమేనండి. అది కూడా లో లయింగ్ ప్రాంతాల్లో టైలెండ్ ప్రాంతాల్లో మాత్రమే ఉంది. సో దీంట్లో ప్రధానమైన అంశం మీదే ఇక పైకి ఎగువ ప్రాంతాలకు వెళ్తే కాదు. అలాగే నేను చెప్పిన మేము తీసుకొచ్చినదంటే ఒక శాస్త్రవేత్త రైతు రిలేషను, ఒక అధికారి రైతు రిలేషను, ఒక బ్యాంకరు రైతు రిలేషన్ ఉన్నప్పుడు మాత్రమే మేము ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అవుతాం. అదే రిలేషన్ పరిణామ క్రమాల్లో ఇందాక నేను తీసుకుందే కాకుండా ఐసీఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. సో మినిస్ట్రీ గవర్నమెంట్లో డిఫెన్స్ అండ్ రైల్వేస్ తర్వాత థర్డ్ బిగ్గెస్ట్ బడ్జెట్ ఉన్న ఇది సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్ చైర్మన్. దాని డైరెక్టర్ జనరల్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సెక్రటరీ డేర్ అండ్ డీజీ ఐసీఆర్ అండి. 3 కన్సిక్యూటివ్ డైరెక్టర్ జనరల్స్ డాక్టర్ మంగళారాయ్, డాక్టర్ అయ్యప్పన్, డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర నా ఫామ్ విజిట్ చేశారు. ఇది నేను చాలా హ్యాపీగా చెప్పే విషయం. ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇండియాలో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీస్ అన్నీ ఐసీఆర్ కంట్రోలే, కానీ 3 కన్సిక్యూటివ్ డైరెక్టర్ జనరల్స్ ఒక యూనివర్సిటీకి కూడా విజిట్ చేసి ఉండరు. ఆ తర్వాత మళ్ళీ గిరిరాజ్ సింగ్ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఫిషరీసు. సో ఆయన ఏపీకి వచ్చి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటి దగ్గర కటసికాల్ సీఎంగా కలిశారండి. కలిసి అక్కడి నుంచి మా ఫామ్కి వచ్చారు. మా ఫామ్లో హ్యాపీగా అంటే ఆంధ్రప్రదేశ్లో రైతులు ఇంత ప్రోగ్రెసివ్గా ఉన్నారని 3 hours మాతోనే ఉండి మాతో భోజనం కూడా మా చెరువు కట్ట మీదే ఆయన భోజనం కూడా మాతో పాటు బఫే భోజనమే చేశారు. మళ్ళీ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు గుడివాడ ఎన్నికల ప్రచారానికి వచ్చేటప్పుడు లంచ్ బ్రేక్ మా ఫామ్ దగ్గరే ఆగారండి. 3 hours ఉన్నారు. అప్పుడు నేను టోటల్గా హెల్త్ బాగోక బెడ్ రిడెన్గా ఉన్నాను. బహుశా అది ఇప్పటికీ కూడా అది మా ఫామ్ అనేది ఆయనకి తెలిసి ఉండకపోవచ్చు. రెండోది కూడా నేను 2011 పరిణామ క్రమాల్లో వచ్చేటప్పటికి ఒక ఫ్రీ సర్వీస్ ల్యాబ్ పెట్టి గుడివాడలో రన్ చేసేవాళ్ళం అండి. అక్కడ మేజర్గా మేము రివల్యూషనరీ చేంజెస్ కల్చర్కి చేయగలిగాం. అంటే మొత్తం అన్నిటికీ మేమే సర్వీలు చేస్తామని కాదు. నాగిరెడ్డి గారి ల్యాబ్ ఉంది అంటే ఆయన ల్యాబ్కి వెళ్తే మన రిపోర్ట్ ఏదైనా ఉంటే క్రాస్ చెక్కి వెళ్తుంది అనే ఉద్దేశంతో కైకలూరు భీమవరం ల్యాబులు కూడా పర్ఫెక్ట్గా ఇదికుంటాయి. అప్పట్లో మనం యాంటీబయాటిక్స్ యూసేజ్లో కానీ, శానిటైజర్స్ యూసేజ్లో కానీ, ఫీడ్ కానీ, క్వాలిటీస్లో కానీ ఒక రెవల్యూషనరీ చేంజెస్ చేసామండి. అయితే నేను 2011లో వైఎస్ఆర్సీపీ రైతు విభాగం ఎప్పుడైతే ప్రెసిడెంట్గా వచ్చాను, ఇక అప్పుడు నాకు ఇక ఆ ల్యాబ్ని రన్ చేసే ఇది కానీ దాని లేక నేను ఇక ఆ ల్యాబ్ని తీసేసానండి. ఆ తర్వాత అప్పుడు దాకా మాత్రం మేజర్ కంట్రిబ్యూషన్ నేను అగ్రికల్చర్లో ఎంత కంట్రిబ్యూషన్ ఉందో, ఇరిగేషన్లో ఎంత కంట్రిబ్యూషన్ ఉందో ఒక రైతు ప్రతినిధిగా రైతు సంఘంగా, ఫిష్ కల్చర్లో ఆక్వాకల్చర్లో అంతకంటే ఎక్కువ కంట్రిబ్యూషన్ అసలు అప్పట్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఫిష్ కల్చర్లో నాగిరెడ్డి గారు అంటే రైతులు ఫోన్ చేసి డాక్టర్ గారిని చేసి అయ్యా నేను డాక్టర్ని కాదన్నా సార్ మా కన్సల్టెన్సీ ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రీ కన్సల్టెన్సీకే అని వెళ్ళేవాడు అండి. చెరువు కాడికి వెళ్ళినా అప్పటి నుంచి ఇప్పటికీ కూడా అది ఇప్పుడు టోటల్గా బిజీగా ఉండటం మూలంగా దీనికి రీజన్ ఏంటంటే ఆక్వాకల్చర్ అనేది సబ్జెక్టు జువాలజీ సబ్జెక్ట్ అయినా సరే, ఎందుకంటే యానిమల్ గ్రోత్ కానీ డిసీజ్ కానీ
కల్చర్ సిస్టమ్ మొత్తం కూడా మైక్రోబయాలజీ సబ్జెక్ట్ అండి, ఎన్విరాన్మెంటు ఇవన్నీ కూడా. నేను బేసికల్గా సబ్జెక్ట్ దాంట్లో నుంచి ఉంటాం. మంచి సైంటిస్టులు మాకు ప్రొఫెసర్ గోపాలరావు గారి దగ్గర నుంచి, సో నేను ఇందాక చెప్పిన బలరాం గారు అడిషనల్ డైరెక్టర్ ఫిషరీస్గా రిటైర్ అయ్యారు. సో గిరి గారు ప్రిన్సిపల్ సైంటిస్టు సేఫాలో రిటైర్ అయ్యారు. వీళ్ళు ఒక మంచి టీము, మాకు ఒక అదృష్టవశాత్తు మంచి టీం మాకు ఫ్రెండ్స్ అయ్యారు. మేము కూడా ఆ సర్వీస్ మోటోతో పనిచేయటం మూలంగా కల్చర్ డెవలప్మెంట్లో మొట్టమొదటి తరం జనరేషన్ రైతులది పాత్ర ఎట్లా ఉందో, ప్రొఫెసర్ గోపాలరావు గారు ఫాదర్ ఆఫ్ ఫిష్ కల్చర్ అనేది ఎట్లా ఉందో, మా కంట్రిబ్యూషన్ సెకండ్ జనరేషన్స్గా ఉందండి. నాతో చెప్పిన రామచంద్రరాజు గారు తర్వాత చాలా ఆయన ఐఐటి ఎంటెక్ చేసుకుని ఫిష్ కల్చర్లోకి వచ్చారండి. మేమిద్దరం చాలా ఎక్కడికి వెళ్ళినా సరే ఎడ్యుకేటెడ్ పర్సన్స్గా మాకు ప్రిఫరెన్స్ కూడా ఉండేది. దురదృష్టవశాత్తు నాకు హెల్త్ బాగున్న టైంలోనే వారికి కూడా క్యాన్సర్ వచ్చి చాలా బాధాకరమైన అంశం. ఇప్పటికీ మీకు కూడా ఒక మంచి కార్యక్రమం ఆ టైంలో మేము చేసిన సర్వీసు, ఆ సాటిస్ఫాక్షనే మాకు రైట్ సార్. ఇప్పుడు ఇక ప్రజెంట్ క్రైసిస్లో అసలు క్రైసిస్ ఏముంది ఆక్వా రంగం రాష్ట్రంలో, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి? ఒకటి బేసికల్గానండి, ఫ్రాన్ కల్చర్లో ఇన్పుట్ ఏంటంటే విద్యుత్ బిల్లు, అట్లాగే సీడ్ కొనుగోలు, ఫీడు, ఈ 3 ఇన్పుట్స్ మేజర్గా. సీడ్ పర్చేజ్, పవర్ సప్లై, ఫీడ్ ప్రైస్. ఫ్రాన్ కల్చర్లో హైయెస్ట్ రిస్క్ కల్చర్ ఫ్రాన్ కల్చర్. ఎందుకంటే 24 అవర్స్లో డే టైం తప్ప అసలు ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఏరియేటర్ రాకూడదు, ఆక్సిజన్ సప్లై. సో పవర్ పోతే ఇమీడియట్గా ఆటోమేటిక్గా జనరేటర్ ఉండాలి. జనరేటర్ ఏదైనా రిపేర్ వస్తే స్టాండ్ బై జనరేటర్ ఉండాలి. సో లేకపోతే హాఫ్ అన్ అవర్లోనే మొత్తం ట్యాంక్ మొత్తం 100% డ్యామేజ్ అయిపోయే సిచ్యువేషన్లో ఆ కల్చర్ జరుగుతుందండి. ఫిష్ కల్చర్లో అట్లా చనిపోతాయి. ఫిష్ కల్చర్లో పరిస్థితి ఎందుకంటే న్యాచురల్గానే ఫిష్ కల్చర్ సిస్టమ్ అంతా ఇండియన్ మేజర్ కార్ప్స్ కల్టివేషన్ మొత్తం కూడా అంతా ఆర్గానిక్ కల్చర్, ఫిష్ కల్చర్ మొత్తం. ఇప్పుడు మనం ఆర్గానిక్ మాట్లాడుతున్నాం కదా, 95% ఆర్గానిక్ కల్చర్. ఫ్రాన్లో కూడా ఎక్కడా కూడా కెమికల్ ఫెర్టిలైజర్స్ కానీ లేకపోతే ఏమి వాడరండి. ప్రాబ్లం వచ్చినప్పుడు డిసీజ్ కంట్రోల్ కోసం యాంటీబయాటిక్ వాడాల్సి వస్తుంది. కాదు ఒకటి సార్, మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, ప్రాన్ కల్చర్ ఏదైతే చెరువుల్లో పండిస్తారో అవి ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక పావుగంట కానీ గ్యాప్ వచ్చినా సరే ఏరియేటర్ ఆగినా సరే అది చనిపోతాయి. కానీ నదుల్లో ఆక్వా ప్రాన్ చాలా ఫ్రీగా ఉంటాయి కదా నదుల్లో, అవి నదుల్లో కాలువల్లో, వాటికి మరి ఏరియేటర్స్ అంటే రన్నింగ్ వాటర్లో ఎప్పుడు కూడా అవసరం ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఇది స్టాగ్నేటెడ్ వాటర్ కాబట్టి మన ఇంట్లో ఉన్న రూమ్ టెంపరేచర్స్ ప్లస్ 2 అంటే మనం వార్మ్ బ్లడెడ్ అంటే మనం బాడీ టెంపరేచర్ ఎప్పుడు కూడా 98.5 మెయింటైన్ అవుద్ది. బయట టెంపరేచరు మీరు 5 డిగ్రీలు చలిలో కొన్న వెళ్ళినా మీ బాడీ 98.5 ఉంటుంది. సో మధ్యాహ్నం 44లోకి వెళ్ళినా మీ బాడీ 98.5 ఉంటుంది. కానీ ఆక్వా యానిమల్స్ అన్నీ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. వాటర్ టెంపరేచర్ ఎంత ఉంటే వాటి బాడీ టెంపరేచర్ అక్కడికి మారిపోవాలి. సడన్గా అట్మాస్ఫియర్లో ఒక మధ్యాహ్నం పూట సమ్మర్లో కానీ మధ్యాహ్నం పూట మబ్బులు వచ్చేసి వర్షం పడింది అనుకోండి, ఇమీడియట్గా హాఫ్ అన్ అవర్లో 4 degrees to 5 degrees టెంపరేచర్, వాటర్ టెంపరేచర్ డౌన్ అయిపోద్ది. 4 to 5 degrees ఆ టెంపరేచర్ దాని బాడీలో డౌన్ అవ్వాలంటే హై ఆక్సిజన్ కావాలి. ఆ ఆక్సిజన్ అందకపోతే మొత్తం చనిపోతాయి, చేపలైనా చనిపోతాయి. సో అది సైన్స్తో కూడుకున్న లింక్తో కూడుకున్నది. సో రైతులు అనేవాళ్ళు నేను చెప్తుంది హై రిస్క్తో తీసుకుని చేస్తున్నారు. చేసేటప్పుడు ఫ్రాన్ కల్చర్లో తీసుకుంటే మీరు రైతు ఒక పక్క, హ్యాచరీ పిల్లల సప్లై, ఫీడ్ కంపెనీలు, ఎక్స్పోర్టర్స్ తీసుకుంటే రైతు గ్రోత్ చాలా తక్కువ ఉందండి. హ్యాచరీస్ గ్రోత్ కానీ, ఫీడ్ కంపెనీల గ్రోత్ కానీ, ఎక్స్పోర్టర్స్ గ్రోత్ కానీ బాగుంది. సో అంటే రైతు బాగుంటేనే కదా అసలు వీళ్ళందరికీ ప్రోడక్ట్ వచ్చేది. సో దాని మీద దృష్టి పెట్టడంలోనే పవర్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ అని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో యూనిట్కి ₹2 పవర్ ఇస్తాము అని చెప్పి, ఆక్వాకల్చర్కి ఇస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఒక వారం రోజుల్లోనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మేము ₹1.5కే ఇస్తామని చెప్పి ఆయన తర్వాత ఒక 2 నెలలకి ఒక జీవో ఇచ్చి ఆ జీవో కూడా కొద్ది కాలానికి ఇచ్చారండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాగానే మొత్తం ఆక్వాకల్చర్ మొత్తానికి కూడా యూనిట్ ₹2 కాడికి ఇస్తూ 700 కోట్లు సంవత్సరానికి వాళ్ళ ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇవ్వదు కదా డిపార్ట్మెంట్కి పే చేస్తూ ఇచ్చి లాస్ట్లోకి వచ్చిన తర్వాత దాన్ని 10 ఎకరాల వరకు ఉన్న రైతులకి లిమిట్ చేయడం జరిగిందండి. అంటే 10 ఎకరాల పైన ఉన్నాయి అంతా 4,000-5,000 కనెక్షన్సే ఉన్నాయండి.
మనం ఎంతసేపు కూడా చిన్న రైతులను కాపాడాలి కదా అనే ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ ₹2కే మేము రూపాయిన్నరకే ఇస్తాము, ఎటువంటి నిబంధనలు లేకుండా రైతులతో సంబంధం లేదు, యాక్వా జోన్తో సంబంధం లేదని అనౌన్స్ చేశారు. ఇంతవరకు లేదు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉద్యమం వచ్చిన తర్వాత మొన్న జీవో విడుదల చేశారు. ఆ విడుదల చేసిన జీవోలో కూడా మళ్ళీ పవర్ ఫ్యాక్టరు అంటే క్వాలిటీ ఆఫ్ పవర్ సప్లై, మన మీటర్ దగ్గర నుంచి మన మోటార్కి వెళ్ళేదాకా వెళ్ళే పవర్ క్వాలిటీతో ఉండాలని కెపాసిటర్స్ ఉంటాయండి. ఆ కెపాసిటర్స్ లేకపోతే మోటారు 7 సంవత్సరాల నాటి పాత మోటార్ అయినా కూడా పవర్ ఎక్కువ తీసుకుంటుంది. వీటన్నిటిని పెట్టి దాని పవర్ ఫ్యాక్టర్ని లిమిట్ చేసి ఈ పవర్ ఫ్యాక్టర్ ఉంటేనే ఇస్తామని ఒక నిబంధన పెట్టారు. అసలు యాక్వా కల్చర్కి మనం ₹1.5కి ఇస్తాము అన్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఇవన్నీ ఎక్కడ క్వాలిటీ ఆఫ్ పవర్, ఇప్పుడు మనం కూర్చున్న ఈ బిల్డింగ్కి పక్క బిల్డింగ్కి తేడా ఉంటుందండి, ఉంటుంది. మనం వాడే ఏసీలు కూడా మన ఇంట్లో 4 ఏసీలు ఉంటే 4కి ఒకటిగా ఉండదు. సో ఈ రకమైన ఇది కాదు. మీరు ఏదైతే చెప్పారో ఆ పవర్ ప్రధానం కాబట్టి ముందు ఆ పవర్ చెప్పిన దాన్ని ఇవ్వమనే దాంతో ఒక డిమాండ్ అండి ఇప్పుడు రైతులు చేసేది. రెండోది క్వాలిటీ, ఫీడ్ క్వాలిటీ, అట్లాగే ప్రైసు. వాళ్ళు రైతుల మీటింగ్లో ₹6 పెంచుకోవడానికి రైతులు ఒప్పుకున్నారండి. ఏది ₹10 ₹12 పెంచిన ఓకే. అయినా సరే దాన్ని కాదని చెప్పి ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ యాప్సెడా నిర్ణయం తీసుకున్నా సరే వెళ్ళి అంటే ఇప్పుడు రైతులందరికీ వచ్చే అనుమానం ఏంటంటే, సో ముఖ్యమంత్రి గారి నిర్ణయం దగ్గరే వాళ్ళ సమస్యలోనే ఒక నిర్ణయం ప్రకటించినప్పుడు వాళ్ళు మళ్ళీ తెల్లారే పెంచారంటే ఇదేదో లోపోచి ఇలా కార్యక్రమాలు ఉంది అని చెప్పి అనుకుంటున్నారు. ప్రధానంగా ఆ పెంచగానే వచ్చిన దాంట్లో ఆక్వాకల్చర్లో అసోసియేషన్స్ ప్రభుత్వ అనుకూలం వాళ్ళే ముందు వచ్చారు. సరే, ఇంతకుముందు కూడా మన దీనిలో చెప్పాం, మిగతా దగ్గర ఒక పథకం, ఒక ఇండివిజువల్ పథకం ఇవ్వాలంటే పార్టీని చూసి, ఒక పెన్షన్ ఇవ్వాలంటే ఒక పార్టీని చూసి ఇవ్వచ్చు, లేకపోతే ఒక ఇల్లు ఇవ్వాలంటే. కానీ ఒక ఇండస్ట్రీలో, ఒక అగ్రికల్చర్లో, ఒక సెక్టార్లో ఒక కాలువ కింద నీళ్ళు ఇవ్వాలంటే అక్కడ ఒక పార్టీ వాళ్ళకి ఇవ్వడం సాధ్యం కాదు. ఇప్పుడు ఒక ఫ్రీ పవర్, అసలు ఆ ఇండస్ట్రీ బతకడాలి. ఇక్కడ ఎటువంటి సంబంధం లేకుండా వచ్చిందంటూ ఈ భవిష్యత్తు ఆక్వాకల్చర్, ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ ఇండియాలో ప్రథమ స్థానంలో ఉన్న ఆక్వాకల్చర్, ఇట్లా ఇప్పటికీ దేశం అంతా చేపల్ని అందిస్తున్న రాష్ట్రం, విదేశాలకి రొయ్యలు అందిస్తున్న రైతులు, వీళ్ళు బాగుండాలి అంటే ఈ ఫ్యాక్టర్స్లో పవర్ ఇచ్చే దగ్గర, అట్లాగే ఫీడ్ నియంత్రణ, సీడ్ క్వాలిటీ సీడ్ నియంత్రణ, అట్లాగే అమ్మకం ధరలు వచ్చినప్పుడు పడిపోయేటప్పుడు కూడా యాప్సెడా చట్టంలో ఏదైతే చేశామో ఆ చట్టంలో ఉన్నాయే అమలు చేయమని. సో మీరు గత ప్రభుత్వం నుంచి అన్నీ కూడా పేర్లతో సహా మార్చేశారు. కానీ మార్చకుండా ఈ ప్రభుత్వం అదే జీవోలతో కంటిన్యూ అవుతున్నాయి. రెండేనండి, ఒకటి యాప్సెడా, 2 అగ్రికల్చర్ మిషన్. ఆ జీవోతో ప్రకారమే ఆ జీవోలో లాగానే నడుస్తూ ఉన్నాయి. కానీ మరి ముఖ్యమంత్రి గారి సమక్షంలో మీటింగ్ మొన్న ఇదికి వచ్చిన తర్వాత అప్పుడు కూడా యాప్సెడా మీటింగ్ కాదండి జరిగింది, అలా ప్రాసెసర్స్తో ఫీడ్ కొనుగోలుదారులతో జరిగింది. యాప్సెడా మీటింగ్ అయితే నేను ఇంతవరకు ముఖ్యమంత్రి గారు చైర్మన్గా ఆయన సమస్యలో జరిగినట్టు చూడలేదు. అగ్రికల్చర్ మిషన్ కూడా నేను ఆయన చైర్మన్గా జరిగినట్టుగా అయితే నేను చూడలేదు. ఏమైనా జరుగుంటే నేను చూడకపోతే పొరపాటేమో నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మాత్రం రెగ్యులర్గా అగ్రికల్చర్ మిషన్, ఎందుకంటే ఇది పాలసీ డెసిషన్ మేకింగ్ అగ్రికల్చర్ మిషన్ అండి, ఎందుకంటే సీఎం గారు చైర్మన్ కాబట్టి. సో ఇప్పుడు తెలంగాణలో అగ్రికల్చర్ కమిషన్ ఉంది, కోదండరెడ్డి గారిని చైర్మన్గా పెట్టి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నా, అక్కడ సీఎం గారితో ఇది అడ్వైజరీ బాడీ మాత్రమే. అట్లాగే హర్యానాలో ఉంది, హర్యానాలో కూడా అగ్రికల్చర్ కమిషన్. ఆంధ్రప్రదేశ్లో పాలసీ డెసిషన్ మేకింగ్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అగ్రికల్చర్ టెక్నాలజీ మిషన్ ఉండేది, ఆయనే చైర్మన్గా, సోమయాజులు గారు వైస్ చైర్మన్గా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు ఉండడానికి ఇష్టపడరండి సహజంగా, ఎందుకంటే నాబోటాలను పెట్టి అది సక్సెస్ అయితే మాదే అనొచ్చు, అది కాకపోతే నాగిరెడ్డి మీద తోయచ్చు. కానీ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒకడి మీద తోసే ఆలోచన లేకుండా వాళ్లే చైర్మన్గా ఉంటూ అగ్రికల్చర్ మిషన్ అట్లాగే యాప్సెడా 2 చేసిన చట్టం అదే జీవోల ప్రకారం ఆ 2 కూడా కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి మీరు దాన్ని ప్రాక్టికల్గా అప్పుడు ఎట్లా జరిగిందో అట్లా ఇంప్లిమెంట్ చేయమని రైతాంగం కోరుతున్నారు. మేము కూడా ప్రభుత్వాన్ని అదే కోరుతున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఫీల్డ్కి వెళ్తున్నాడు, వెళ్ళినప్పుడు వాస్తవ విషయాలు అక్కడ చర్చకు వస్తాయి, దాన్ని ఇమీడియట్గా మీరు సరి చేయండి. సరి చేస్తే మంచిదే కదా, అదే కదా మేము కోరేది కూడా. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మేము కోరేది కూడా మీరు ఇచ్చిన హామీ అమలు చేయండి. రైతులు సంక్షోభంలో ఉన్న రైతుల్ని ముందు వాళ్ళని ఆ సంక్షోభంలోంచి బయటేసే మార్గం తీసుకోండి. ఆంధ్రప్రదేశ్కి ఇంత పేరు తెచ్చిన ఆక్వాకల్చర్ని భవిష్యత్తులో కూడా ఇది ఇంకా మరింత ముందుకెళ్తూ రైతాంగం సంతోషంగా ఉండేలా చూడమనే మేము విజ్ఞప్తి.